నవరత్న కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు క్యాప్సికమ్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, బీన్స్, బెండకాయలు, సొరకాయ, క్యారెట్, బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బాదం పప్పు, జీడిపప్పు, ధనియాల పొడి, గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వెన్న, పాలమీగడ, నూనె, ఉప్పు, పసుపు. నవరత్న కుర్మా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి అరకప్పు నూనె పోసి కాగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు, 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో అరకప్పు సొరకాయ ముక్కలు, అరకప్పు బెండకాయ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు ఉడికించిన బంగాళదుంప ముక్కలు, 1 కప్పు టమాటా ప్యూరీ, 2 టీ స్పూన్ల వెన్న వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకొని 1 కప్పు ఉడికించిన బఠానీ, అర టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1 కప్పు వేసుకొని మూత పెట్టి మరో 3 నిమిషాలు ఉడికించి చివరగా 1 కప్పు పాలమీగడ వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, నవరత్న కుర్మా రెడీ.